అసలు అత్తగారు కోడల మీద మాట పడినట్ల అసలు సీక్రెట్ చెప్పలే అత్తకి. కోడలకు కూడా అసలు సీక్రెట్ చెప్పలే. కాపురం కట్టుబడింది, అందుకంటే ఇంకేం కావాలి. దేవునికి స్తోత్రం. మందిరానికి వస్తున్నారు, చక్కగా సుఖంగా ఉన్నారు, ఒంటరిగా లేరు, కలిసి ఉన్నారు. చాలామంది ఒంటరితనంలో ఉండి జీవితాన్ని దేవునికి, సంఘానికి, కుటుంబానికి కాకుండా అనర్థాల పాలు చేసుకుంటున్న వారు ఉన్నారా లేరా? యాకోబుకు కూడా ఒంటరితనంలోకి వచ్చేసాడు. ఆ ఒంటరితనం ఎక్కడికి వచ్చినాక తెలిసిందో తెలుసా? లూజులోనికి వచ్చిన తర్వాత ఒంటరితనం తెలిసింది. లూజుకు వచ్చేంత వరకు బతుకు బయటపడలా. లోకంలో ఉన్న వాళ్ళందరినీ చెప్పండి. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారా? మందిరంలోకి వచ్చినప్పుడు గుమ్మం దగ్గర ఏం చెప్తారు వాళ్ళు? ఇంకొక 6 నెలల్లో పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి, మీ ప్రెసిడెంట్గా చేరిన వాడి బతుకు బయటపడుతుందే తప్ప దాపరికం అంటూ ఎక్కడ. నేను వాస్తవాన్ని చెప్తున్నాను. నువ్వు ముందు ఎవరి ముందో తెలుసా? హృదయాలను పరిశీలించే దేవుని ఎదుట నిలిచి ఉన్నావు నువ్వు. దేవునికి స్తోత్రం. నా దేవుడి ముందు కప్పుకుని బతకడం కాదు, విప్పుకుని బతుకుదుముగాక. ఏం విప్పాలి? బ్రతుకును విప్పాలి, జీవితాన్ని విప్పాలి, సాక్ష్యాన్ని విప్పాలి, కష్టాన్ని విప్పాలి, కొరతను విప్పాలి, నీ ఒంటరితనాన్ని విప్పాలి, నీ ఆవేదనను విప్పాలి, నీ ఆక్రందనను విప్పాలి. నీ కన్నులు ఏవైతే గూడు కట్టుకుపోయిన కన్నీరు ఉన్నాయో అయినా దేవుని దగ్గర విప్పాలి. విప్పుతూ ఉంటే హృదయాలను పరిశీలించే నా దేవుడు వాటిని మార్చుటకు సిద్ధపడిన వాడై ఉన్నాడు. గట్టిగా చెప్పు.